Good evening all, welcome to IACE. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, నేమ్ ద క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫర్ జస్టిస్ డెలివరీ డోర్ స్టెప్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంటింటా న్యాయ ప్రచారం కోసం న్యాయశాఖ ప్రారంభించిన ప్రచారానికి గల పేరేంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏక్ పెహ్లా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏక్ పెహల్ అనే ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ నాల్సా ఈ రెండు కంబైన్డ్గా కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. డోర్ స్టెప్ దగ్గరకే జస్టిస్ డెలివరీ అంటే ఒక ప్యానెల్తో కూడిన మెంబర్స్, జ్యుడిషియల్ మెంబర్స్ మనకి న్యాయ సలహాలు ఇవ్వడం లేకపోతే కన్సల్టేషన్స్ ఇవ్వడం అనేవి చేస్తారు గవర్నమెంట్ తరఫున ఈ ఏక్ పహ్లా క్యాంపెయిన్లో భాగంగా. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, the Planetarium Innovation Challenge has been launched by My Government for Indian startups and tech entrepreneurs. My Government comes under which ministry? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఒక మనకి ప్లానిటోరియం ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. జనరల్గా భారతదేశంలో 47 ప్లానిటోరియంస్ ఉన్నాయి ప్రస్తుతం. వరల్డ్లో లార్జెస్ట్ ప్లానిటోరియంగా షాంఘై ప్లానిటోరియంని చెప్తారు. ఒకసారి చూసుకోండి. వరల్డ్లో లార్జెస్ట్ ప్లానిటోరియంగా షాంఘై ప్లానిటోరియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇండియాలో లార్జెస్ట్ ప్లానిటోరియంగా బిర్లాని చెప్తారు. కానీ ఈ బిర్లా ప్లానిటోరియం వచ్చేటప్పటికి కలకత్తా, చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా ఉంది. సో కలకత్తాలో ఉన్న బిర్లాని మనకి ఇండియాలో లార్జెస్ట్ ప్లానిటోరియంగా కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడున్న భారతదేశంలోని 47 ప్లానిటోరియంస్ కాకుండా ఇక కొత్తగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ స్టార్టప్స్ కానీ ఈ ప్లానిటోరియంస్ వైపు ఇప్పుడున్న టెక్నాలజీతో సంబంధించి అలాంటి అప్డేషన్స్తో ఏర్పాటు చేసేలాగా ఒక ఛాలెంజ్ని ఏర్పాటు చేశారు మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద వీళ్ళు నిర్వహిస్తున్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టార్ట్ చేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రస్తుతం మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which institution has launched unique and innovative device that can generate electricity from water drops, raindrops, water streams and ocean waves? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మనకి హైడ్రో పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరల్గా రివర్స్ దగ్గర లేకపోతే కెనాల్స్ దగ్గర ప్రాజెక్ట్స్ని, డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి పవర్ని జనరేట్ చేస్తారు. అలా కాకుండా ఓషన్స్ దగ్గర నుంచి, వర్షపు నీటి దగ్గర నుంచి, నీటి బిందువుల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేలాగా ఒక కొత్త టెక్నాలజీని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. దట్ ఈస్ ద ఐఐటి ఢిల్లీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐఐటి ఢిల్లీ ఇటీవల మనకి వాటర్ డ్రాప్లెట్స్ నుంచి కానీ, రెయిన్ డ్రాప్స్ నుంచి కానీ, ఓషన్ వేవ్స్ నుంచి కానీ ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒక కొత్త టెక్నాలజీని రూపొందించింది. నెక్స్ట్ వన్, హర్మిలాన్ కౌర్ బెయిన్స్ హ్యాస్ రీసెంట్లీ created a national record in the women's 1500 meters race event at the 60th National Open Athletic Championship. Which state hosted the championship? సో యాక్చువల్గా మనకి ఇటీవల తెలంగాణ కేంద్రంగా నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తెలంగాణలోని ఎస్పెషల్లీ వరంగల్ ప్రాంతానికి సంబంధించిన హన్మకొండలో మనకి నెహ్రూ స్టేడియం అని చెప్పేసి ఉంది, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఆ స్టేడియంలో నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. దీంట్లో 1500 మీటర్స్ రేస్ విభాగంలో, 800 మీటర్స్ రేస్ విభాగంలో గోల్డ్ మెడల్ని సాధించారు హర్యానాకి చెందిన హర్మిలన్ కౌర్. అంతేకాకుండా 1500 మీటర్స్ రేస్ విభాగాన్ని ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అంటే 19 సంవత్సరాల నుంచి ఒక నేషనల్ రికార్డు ఉందంట. సో ఆ నేషనల్ రికార్డ్ని కూడా రీసెంట్గా ఈమె బ్రేక్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ సందర్భంగా. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్ణాటకకి చెందిన ఐశ్వర్య, ఆమె హై జంపర్ ప్లేయర్ ఆమె. సో ట్రిపుల్ జంపర్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు కర్ణాటకకి చెందిన ఐశ్వర్య ఇదే ఈవెంట్స్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. వేర్ వాజ్ ద ఇండియా 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ ఓపెన్? సో భారతదేశంలో 61వ సాఫ్ట్వేర్ టెక్ పార్క్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ నాగాల్యాండ్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నాగాల్యాండ్లో ఇటీవల 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ నేమ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్? సో పంజాబ్ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. సో జనరల్గా ఇది వరకు గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా విజయ్ రూపానీ ఉన్నారు. ఆయన ప్లేస్లో భూపేంద్రభాయ్ పటేల్ వచ్చారు. ఇప్పుడు న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్. ఇది వరకు పంజాబ్ చీఫ్ మినిస్టర్గా అమరేంద్ర సింగ్ ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ చీఫ్ మినిస్టర్గా చరణ్జిత్ సింగ్ చానీ ఉన్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఈజ్ చరణ్జిత్ సింగ్ చానీ.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అని చెప్పొచ్చు. సో న్యూ గవర్నర్ ఆఫ్ పంజాబ్ కింద బన్వరిలాల్ పురోహిత్, ఇది వరకు తెలంగాణ యొక్క గవర్నర్గా పనిచేసిన బన్వరిలాల్ పురోహిత్ గారు సో ఇప్పుడు ఆ పంజాబ్కి గవర్నర్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా? సో షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆన్సర్ ప్రభులిన్ సింగ్ గారు. సో జనరల్గా మనకి 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ తేజ్ బహదూర్, గురు తేజ్ బహదూర్ ద 9th సిక్ గురు అంట. సో ఆయన యొక్క 400th బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రభులిన్ సింగ్ గారు ఈ బుక్ని రాయడం జరిగింది. రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ రోజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో మనకి వరల్డ్ రోజ్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. 22nd సెప్టెంబర్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ రోజ్ డేని 22nd సెప్టెంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిరా రాకోంగ్ మిరపకాయ అండ్ తమ్లెంగ్ ఆరెంజ్. సో తమ్లెంగ్ ఆరెంజ్, సిరా రాకో మిరపకాయ ఈ రెండు కూడా మణిపూర్కి సంబంధించి ఇటీవల జిఐ ట్యాగ్ని పొందాయి. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సిరా రాకోంగ్ చిల్లీ అండ్ తమ్లెంగ్ ఆరెంజ్ రీసెంట్లీ గాట్ జిఐ ట్యాగ్. దే ఆర్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. మణిపూర్. అలాగే మణిపూర్కి నూతన గవర్నర్గా ఇటీవల అపాయింట్ అయిన పర్సన్ లా గణేషన్. లా గణేషన్ ఈజ్ అ న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్ అండ్ చీఫ్ మినిస్టర్గా మనకి నాంగ్తోబమ్ బీరేన్ సింగ్ లేదా ఎన్ బీరేన్ సింగ్ ఉన్నారు. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ క్యాట్లీ యాజ్ అ ఇట్స్ స్టేట్ ఫిష్? జనరల్గా ఈ క్యాట్లీ అనేది కూపర్ మాషీర్ అనే ఫిష్ రకానికి సంబంధించింది. లోకల్గా ఆ ప్రాంతంలో క్యాట్లీ అని పిలుస్తారంట. సో ఇది ఇటీవల ఒక స్టేట్ దాన్ని అడాప్ట్ చేసుకుంది స్టేట్ ఫిష్ కింద. దట్ ఈజ్ అ సిక్కిం. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే పర్సన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు సిక్కింకి. గంగా ప్రసాద్ ఏమో గవర్నర్గా ఉన్నారు. సిక్కిం యొక్క స్టేట్ యానిమల్ రెడ్ పాండా అంట. అలాగే దాని యొక్క స్టేట్ ఫిష్ కింద ఇటీవల క్యాట్లీని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వన్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మొబైల్ యాప్ లాంచ్డ్ బై ద ఎల్ఐసి ఫర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్? సో ఎల్ఐసి యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం సో అప్ టు డేట్ ఇచ్చేలాగా ఒక డేటాని కలెక్ట్ చేసి పర్టికులర్ ప్లాట్ఫామ్ ఉండేందుకు ఎల్ఐసి ఇటీవల లాంచ్ చేసింది ప్రగతి అనే యాప్ని. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం ఈ ప్రగతి అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఎల్ఐసి చైర్మన్గా ప్రస్తుతం ఎంఆర్ కుమార్ ఉన్నారు. నెక్స్ట్ వన్. which international organization recently declared Europe's Mura-Drava Danube world's first 5-country biosphere reserve? సో ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల యూరప్ యొక్క మురాద్రావా డానోబే ప్రపంచంలోని మొదటి 5 దేశాల జీవగోళం అని ప్రకటించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ యునెస్కో. సో ఇటీవల యునెస్కో డానోబే అనే ప్లేస్కి ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా యునెస్కో బయోస్పియర్స్, మ్యాన్ అండ్ బయోస్పియర్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, మ్యాప్ అని చెప్పి. సో దాని తర్వాత ప్రపంచంలోని వివిధ కంట్రీస్లో ఇలాంటి బయోస్పియర్స్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్. హూ ఓన్ ద ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్? ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని ప్రముఖ స్నూకర్స్లో ఇప్పుడు టాప్లో ఉన్నది పంకజ్ అద్వానీ. 2018 నుంచి వరుసగా చాలా టైటిల్స్ ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు. ఈ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నది పంకజ్ అద్వానీనే. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పంకజ్ అద్వానీ అర్జున్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు గెలుచుకున్నారు. అలాంటి పంకజ్ అద్వానీ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్. హూ ఆన్ ద నార్వే చెస్ ఓపెన్ 2021? నార్వే చెస్ ఓపెన్ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ప్రపంచంలోని 3rd గ్రాండ్ మాస్టర్, ఇండియాకి సంబంధించిన యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, 3rd యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్, ఇండియాస్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, తమిళనాడుకు చెందిన డి కుకేష్ నార్వే ఛాంపియన్షిప్ 2021ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ బికమ్ ద 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? 70వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఇటీవల ఎంపికయ్యారని అడుగుతున్నారు. రీసెంట్గా మనకి బుదపెస్ట్లో ఒక ఛాంపియన్షిప్ జరిగింది, దాన్ని గెలుచుకున్న తర్వాత సో ఆ పాయింట్స్ ఆధారంగా 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద హైదరాబాద్ అంటే తెలంగాణకి సంబంధించిన మనకి ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ రాజా రిత్విక్ ఆర్. సో రాజా రిత్విక్ ఆర్ అనే పర్సన్ మనకి 70th గ్రాండ్ మాస్టర్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. స్టేట్ అడిగితే తెలంగాణగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నెంబర్ అడిగితే 70th గ్రాండ్ మాస్టర్. హర్షిత్ రాజా 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. రీసెంట్లీ మనోరమా మోహపాత్ర పాస్డ్ అవే. విచ్ ఫీల్డ్ డస్ హీ బిలాంగ్స్ టు? డస్ షీ బిలాంగ్స్ టు. యాక్చువల్గా మనకి మనోరమా మోహపాత్ర గారు డస్ షీ బిలాంగ్స్ టు అని రావాలి.
సో జనరల్గా మనకి ఈమె ప్రముఖ జర్నలిస్ట్ అంట ఒడిస్సాలో, అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా బుక్స్ రాశారు. కాబట్టి సోషల్ యాక్టివిస్ట్, లిటరేచర్, జర్నలిజం కూడా సంబంధించిన ఆవిడ. ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనోరమ స్వతహాగా ఒడిస్సాకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, కొన్ని బుక్స్ని కూడా రాయడంతో సాహిత్యవేత్తగా మారారు. అండ్ చాలా మూమెంట్స్లో పాల్గొన్నారు ఆమె, సోషల్కి సంబంధించి, సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ రైనో డే? వరల్డ్ రైనో డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ద 5 రైనో స్పీషీస్ ఫర్ ఎవర్. సో మనకి సుమత్ర రైన్, లేకపోతే జావన్ రైన్, వైట్ రైనోసర్, బ్లాక్ రైనోసర్, గ్రేట్ 1 హార్న్ రైనోసర్, 5 రైనోసర్స్ ఉన్నాయి. ఈ 5 రైనోసర్స్ని కాపాడడమే లక్ష్యంగా రైనో డేకి యొక్క ఇంపార్టెన్స్ వచ్చి 5 రైనో స్పీషీస్ ఫర్ ఎవర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. థ్యాంక్ యూ.